వారి తల్లిదండ్రుల పక్షాన నేను మనవి చేస్తూ ఉన్నాను. రెక్కాడితే గాని డొక్కాడదు తల్లిదండ్రులు. ఈ అడవి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. కొత్తమేడపల్లి, ఖమ్మం జిల్లా, వెన్కూరు మండలం, కొత్తమేడపల్లి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ కోయా జాతి ప్రజలు వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు. కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడే ఈ అడవుల్లో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికీ వీరికి సరైనటువంటి కొంతమందికి పిల్లలకు ఆధార్ కార్డ్స్ గానీ, రేషన్ కార్డులు వాళ్ళ పేరు ఎక్కించడం గానీ జరగలేదు. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించాలి. ఈ గ్రామ ప్రజలను కూడా ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే. అడవుల్లో వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా, అనగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనవి చేస్తున్నాను. దయచేసి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఒక గిరిజన బాబు, ఇగో కోయా జాతి అబ్బాయి చూస్తున్నారు కదా, ఈ అబ్బాయి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి, అనగా స్పెయిన్ కార్డ్, ఈ ఎన్నపూసను సర్జరీ చేసి సైంటిఫిక్ గా వైద్యుల చేత ఈ బాబును బాగు చేసి ఆ బాబు యొక్క ప్రాణాన్ని నిలబెట్టి ఈ దేశంలో రేపు ఒక ప్రయోజకుడుగా, సమాజంలో ఒక ప్రయోజకుడుగా ఈ బాబును నిలబెట్టాలని పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ కలగంటా ఉంది. ఈ కళలో భాగంగా మీరు ముందుకొచ్చి సహాయపడాలని, దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా సహాయం చేయాలని అనుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లక్కవత్ నా పేరు. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9676867051. మరోసారి చెప్తున్నాను, ఫోన్ నెంబర్ వచ్చేసి 9676867051. ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి బాబుకు సహాయం చేయాలి అని మీకు ప్రేరేపణ కలిగితే ఖచ్చితంగా సంప్రదించండి. తర్వాత సంప్రదించి మీరు కనుక్కోండి. పూర్తి వివరాలు అడిగినట్లయితే ఈ బాబు గురించి సమాచారం మీకు ఇవ్వగలం. తర్వాత మీరు పూర్తిగా సమాచారం అడిగినప్పుడు అప్పుడు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్స్ మీకు ఇవ్వబడుతుంది. ఆ అకౌంట్ లో మీరు మీ అమౌంట్ ని మీరు దాతలుగా మీరు ముందుకొచ్చి పంపించడానికి మీకు సహాయపడుతుంది. థ్యాంక్ యూ. మానవీయ కోణం నుండి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి, ఒక మనిషిగా సాటి మనిషిని ప్రేమించాలి, సాటి మనిషిని ఆదుకోవాలనే ఒక తపన, సాటి మనిషి కష్టాల్లో ఉంటే చూడలేనటువంటి వ్యక్తిగా నేను చలించిపోయాను. ఈ బాబు గురించి విని నా కుమారుడుగా, నా బాబుగా నేను చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ పిల్లవాడికి ఎట్లయినా వైద్యం చేయించాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి మీరు తప్పకుండా సహకరించాలని చెప్పి మరోసారి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. మరోసారి ఈ యొక్క సీకే న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులు గమనించి, మా మనవిని గమనించి ఈ అవసరతను మీరు తప్పకుండా